హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒంట్లో వేడిని తగ్గించే షర్బత్తు ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా సబ్జా ఎత్తులు కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకోండి. తర్వాత కొంచెం సగ్గుబియ్యం ఇవి కూడా శుభ్రంగా కడిగి నీళ్ళు పెట్టి నానబెట్టుకోండి. పొయ్యి మీద నీళ్ళు పెట్టి అవి ఉడికేటప్పుడు ఈ సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించుకోండి. 1 కప్పు సగ్గుబియ్యానికి అరకప్పు బెల్లం, అరకప్పు పంచదార వేసుకున్నాను నేను. మీరు కావాలంటే మొత్తం బెల్లం లేదా మొత్తం పంచదార వేసుకోవచ్చు. ఇది బాగా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి కాచి చల్లార్చిన పాలు వేసుకోండి తగినన్ని. తర్వాత ఒక తర్బూజా కాయని తీసుకొని ఇలా సగం ముక్కలు సగం పేస్టు చేసుకోండి కాయని. దీన్ని పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతటిని ముందుగా ఇది పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన ఈ సగ్గుబియ్యం మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోండి. తర్వాత సబ్జా ఎత్తులు కూడా వేసి బాగా కలపండి. అసలు ఈ డ్రింక్ ఎంత చలవ చేస్తుందో, ఒంట్లో వేడినంతా తగ్గిస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి.